జనసేనాని పవన్ కళ్యాణ్ తనతో పాటు నాదెండ్ల మనోహర్ని తీసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోవడం, జగన్ను అరెస్ట్ చేయమని కోరడం, దానికి అమిత్ షా ఇచ్చినటువంటి సూచన, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒడిదొడుపులు ఉండాలి, ఇన్స్టెంట్ ఫ్రెండ్ కంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది చాలా అవసరం. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉన్నారు. అదే విషయంలో చంద్రబాబు జగన్కు ఉన్న మధ్య శత్రుత్వం ఉంటే మీరెందుకు శత్రుత్వాన్ని ఆపాదించుకుంటున్నారని, సో మీ వైఖరి కూడా మార్చుకోండి అని చెప్పి ఏవైతే సూచనలు చేసినట్టు ఇప్పుడు కొత్తగా తెలుస్తుందో, దీనిపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సిద్ధాంతి రాఘవ శర్మ గారు. సార్ నమస్తే. నమస్తే సుభాష్. హౌ ఆర్ యు సార్? నా నాన్న నరసింహుడి అనుగ్రహం బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాను కలిసి జగన్ను అరెస్ట్ చేయాలి, అది జస్ట్ 3-4 నెలల క్రితం జరిగిందట ఇది. కానీ నిన్న బయటకు వచ్చింది, అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు తనకున్న హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా బయటకు వచ్చింది ఈ విషయం అని ఆయన మీడియాలో చెప్పిన సంగతి. దీనిపై ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఆ పరిస్థితి, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా పెద్ద ఆయన, మంచి విజ్ఞానవేత్త. సో అటువంటి మనిషి నుంచి ఆ విషయం వచ్చింది అంటే ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఏదో సరదాగా మాట్లాడే మనిషి కాదు, ఎలా పడితే అలా మాట్లాడే మనిషి కాదు. సో ఆయన చెప్పిన దాన్ని తీసుకొని చాలామంది చేస్తున్నటువంటి చర్చలు, ఈ విశ్లేషణలు, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే కాసేపు పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వంలో మూలస్తంభం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కటి చాకచక్యులు, చాణుక్యులు, మేధో సంపత్తి, టెక్నికల్ బ్రెయిను, అన్ని రకాలలోనూ అసలు ఆయన మించిన వాడు లేడు అని అందరూ మాట్లాడతారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం, అంటే ఎన్నికలలో గెలవటం కోసం అదే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, ఏమాత్రం వెనక ఆలోచన లేకుండా ఎన్నికలలో గెలవడానికి, ప్రభుత్వ ఏర్పాటుకి, అనుకున్నది సాధించడానికి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని వదలరు. ఎవ్వరిని వదలరు. ఆయనే తిడతారు, మళ్ళీ ఆయనే కలుస్తారు. ఆయనే మాట్లాడతారు, మళ్ళీ ఆయనే పొగుడుతారు. ఆయనే పలకటానికి కూడా హేయమైనటువంటి పదాలు వాడడం జరిగింది, మళ్ళీ ఆయనే అదే నోటితో పొగడము జరిగింది. ఇది వాళ్ళ ఇప్పుడు నేను ఆయన ముందు చాలా చిన్నవాడిని, అందులో అనుమానం లేదు. కానీ కనీసం 4 టర్మ్ల ఎన్నికల్లో నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో నేను గమనించిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయంలో గెలుపు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి ఆలోచించకుండా నిర్మోహమాటంగా కాళ్ళు కూడా పట్టుకుంటారు అనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికల్లో కలిస్తే మనం కలిసి వెళదాం ముందుకు అని ఆనాడు కాంగ్రెస్తో కలవడం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే ఏపీలో మనం సింగల్గా గెలవం, మన వల్ల కాదు అని క్లారిటీకి వచ్చాకే కూటమికి అంకురార్పణ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దారుణాతి దారుణంగా బీజేపీ నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ గురించి అయితే అనకూడని మాటలు కూడా మాట్లాడారు. ఈ లోకేష్ బాబు, ఈ చంద్రబాబు, ఈ తెలుగుదేశం నాయకులంతా కూడా. కానీ మళ్ళీ అవలోకన చేసుకొని విడిగా అయితే ఖచ్చితంగా తుక్కుగా ఓడిపోతాం, కాబట్టి కలిసి ముందుకెళదాం, అప్పుడు కొంత అవకాశం ఉంటుంది మనకి, ఓటు అనేది చీలకుండా మొత్తం మనకి రావడానికి అవకాశం ఉంటుంది, మనం ముందుకెళదామనే ఆలోచనతో కూటమి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆనాటి నుంచే అందరూ బావా అనుకున్నారు, అన్నయ్య అనుకున్నారు, చక్కగా కలిసి ఎన్నికల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారికి పదవీ కాంక్ష ఉందా,
లేక చీఫ్ మినిస్టర్గా తాను ఉండాలి అనే ఆలోచన ఉందా? ఏదైనా కావచ్చు. తాను అది సాధించడం కోసం ఎవరిని తిట్టారో వాళ్ళనే కౌగిలించుకున్నారు, ఎవరిని కించపరిచారో వాళ్ళతోనే కలిసి భోంచేశారు, ఎవరిని అనకూడని మాటలు అన్నారో వాళ్ళ ముందే వంగి వంగి సలాములు కొట్టారు. చూశా నేను మొన్న మోడీ గారి దగ్గర. అసలు ఏంటో నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఆ చంద్రబాబు నాయుడు గారు అంత వంగి వంగి అసలు ఆ విధానం నాకు ఆశ్చర్యకరం వేసింది. సో అందుకని ఇక్కడ ఈ జరుగుతున్న చర్చలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే క్రమంలో కూటమి తరపున వీళ్ళు వెళ్ళి మాట్లాడటం, అడగటం, ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారో, ఏవైతే చర్చ జరుగుతున్నాయో, ఏవైతే నాగేశ్వరరావు గారు హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వల్ల తెలియపరుస్తున్నాను అని అన్నారో, వీటన్నిటిని దృష్టిలో తీసుకుంటే 2 ఏళ్లే ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 2 ఏళ్ళనే అంట. ఈ లోపలే తొందరగా తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసేయాలి. ఆ ప్రకారంగా ఏం చేస్తే, ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అనే ఖచ్చితమైన ఆలోచనలతోనే వీళ్ళు ఉన్నారు అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకని నేను ఆనాడే చెప్పాను, మన దగ్గర అరెస్టులు జరుగుతూనే ఉంటాయి, అవ్వవు అని అనుకోకండి, జరుగుతూనే ఉంటాయన్న. మళ్ళీ నాకు తెలియపరిచారు, మీరు అన్నట్టుగానే అరెస్టులు మొదలైనాయండి అని. ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఏమాత్రం కారణం లేకపోయినా వైసీపీలో ఉన్న కొంతమంది ప్రముఖ నాయకులకి మాత్రం గడ్డు కాలం తప్పదు. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తప్పుడు కేసులతో కాలయాపన జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు అమిత్ షా గారిని కలవటం, మాట్లాడడం, వాళ్ళు రాజకీయ కురువృద్ధులు, వీళ్ళు ఉత్తర కుమారులు. ఏమన్నా అర్థం ఉందా? అర్జునుడు ఎక్కడా, ఉత్తర కుమారుడు ఎక్కడా? అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పింది ఏంటంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి, వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఇది గమనించాలి. ఇప్పుడు వీళ్ళు అడగగానే ఆయన చెప్పేస్తాడా? ఓకే రైట్, రేపు పొద్దున పంపి చెప్పేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని జైలు శిక్ష అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిప్పుల కుంపటిగా మారుతుంది. ఆ ఆలోచన కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది. సరే, ఇక అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి ఆయనకి ఇచ్చింది ప్రజలు, ఆయనకి ఓట్లేసి గెలిపించింది ఆయనకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ, ప్రతిపక్ష నేతలు అరెస్ట్ చేయడానికా లేకపోతే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేయడానికా? అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే కూటమి నాయకులకి సంబంధించిన వాళ్ళందరికీ ఉపయోగాలు జరుగుతున్నాయి. కూటమి నాయకులకి అండగా నిలిచిన వాళ్ళందరికీ మేలు జరుగుతోంది. కూటమి నాయకులలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అన్నీ చక్కగా అమరుతున్నాయి. ఎటొచ్చి 6 హామీల కోసం ఆశపడి ఓటు వేసిన ఓటర్ మాత్రం ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా అదే చూస్తున్నాడు. ఈ ప్రతిపక్ష నేతల మీద జరిగేటటువంటి దాడులు, అరెస్టులు ఇవన్నీ కూడా ఇంకా పునరావృతం అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అసలు ఊహకు కూడా అందకుండా ఎవరు ఊహించలేనంతగా ఖచ్చితంగా ఏంటి అలా చేశారా, అలా అరెస్ట్ చేశారా, అసలు అలా రైట్స్ ఉండవే అని ప్రజలు అనుకునే విధంగా అరెస్టులు జరుగుతాయి. అవి ఆగవు, అవి జరుగుతూనే ఉంటాయి. అయితే 6 హామీలు మాత్రం 100కి 100% జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఏవైతే పథకాలు కొన్ని పెట్టారో ఈరోజు వరకు ఏ నియోజకవర్గంలో కూడా ఇచ్చిన హామీలకు సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు హామీలు పూర్తిగా నెరవేరిస్తే రికార్డు ఉండాలి, ఆ రికార్డు లేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి గారే అన్నారుగా, ఖజానా ఖాళీ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నేనేమీ చేయలేను అని. సో ఇప్పుడు హామీలు ఎట్లా తీరుతాయి? ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అదేదో 18,000 15,000 అన్నారు. చాలామంది దారుణంగా, మామూలుగా కూడా లేదు, ఎంత దారుణంగా ఉందంటే ఎన్నికల ముందు ఏవైతే
మాట్లాడడం జరిగిందో ఈరోజు దాకా వాటికి సమాధానం లేదు ఎక్కడ. రేపటి రోజున దీని మీద ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్తే కూటమి నాయకుల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కి వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా జైలుకి అంకితం చేసి యథేచ్ఛగా స్వైర విహారం చేసేద్దాం అనేటటువంటి వాటిని పగటి కలలు అంటారు. అంతే తప్ప అది సాధ్యపడదు. ఎందుకంటే యోగం ఉన్నప్పుడు ఎలా అవుతుంది? యోగం ఉంది, ఆ యోగాన్ని అనుభవించకుండా ఎలా వెళ్తారు ఎవరైనా? అదంతే. కాబట్టి ప్రస్తుతం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పగటి కలలుగానే భావించాలి. రైట్గా తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు జనసేన ఉద్యమ సమావేశంలో 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారు, 2 చోట్ల ఓడించారు నన్ను, నాతో ఉన్నటువంటి నాయకులు చాలామంది నన్ను వదిలి పారిపోయారు, నన్ను కాపు కులానికి అంటగట్టద్దు, ఓ పక్కన కాపు ఓటింగ్ కావాలి, ఓ పక్కన కాపు కులానికి నన్ను అంటగట్టద్దు అంటూ చాలా అసంతృప్తిగా ఆంధ్ర ప్రజల్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక తెలంగాణ భావోద్వేగం ఉంది, మీ దగ్గర ఏముంది అని చెప్పి. ఎలా చూడాలి ఓవరాల్ పరిణామాన్ని? ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కాపులు చాలామంది కాస్త వ్యతిరేకత ఇంకొంచెం పెరిగింది దానిలో. ఇప్పుడు కళ్యాణ్ బాబు అనబడేటటువంటి వ్యక్తి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఒంటరిగా ఏ యుద్ధం అయితే చేయడం జరిగిందో, ఏ యుద్ధానికి వెళ్ళటం జరిగిందో ఒంటరిగానే పోరాటం జరిగింది. వెన్ హీ అండర్స్టూడ్ ఒంటరిగా ఉంటే నా వల్ల ఏమీ కాదు అనే క్లారిటీ వచ్చిందో వెంటనే ఇక్కడ సెకండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ అంటే కాపు కులం అన్న విధంగా తీసుకొచ్చారు. ఒక టైంలో కాపులే అన్నట్టుగా తీసుకొచ్చారు. ఏ జనసేన అంటే రెడ్డిస్ ఉండరా, కమ్మాస్ ఉండరా, బ్రాహ్మణులు ఉండరా, వైశ్యాస్ ఉండరా? అన్ని రకాల కులాల యొక్క కలయికే ఉంటుంది రాజకీయ పార్టీలో. కాకపోతే డామినేషన్ మాత్రం వాళ్ళది ఉంటుంది. ఈ డామినేటెడ్ పీపుల్ ఏం చేస్తారు? పూర్తిగా వాళ్ళకి ఫేవర్గా అట్టే పెట్టుకుంటారు. అధమస్థాయి కార్యకర్తలకి ఇవ్వరు తొందరగా. సో ఇక్కడ ఏమైందంటే స్ట్రాటజీ సరిగా లేదు. జనసేన అసలు జనసేన ఆఫీసే పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. ఆ రోజు నేను చెప్పాను మీకు, హైదరాబాద్లో ఏ జనసేన ఆఫీస్ అయితే ఉందో అది పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. అలాగే మంగళగిరిలో కాజా దగ్గర కూడా మొదట్లో పెట్టినప్పుడు పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. తర్వాత మార్చుకున్నారు. రేపు 2019లో జరగబోయే దానికి కూడా కష్టమే ఇలా ఉంటే. సో 24 ఎన్నికలకి ముందే అన్ని రకాల మార్పులు చేసుకున్నారు. కాబట్టి కొంత గుడ్డిలో మెల్ల చావు తప్పి కన్నులు అట్టబోయింది. ప్రభుత్వ ఏర్పాటు దాకా వెళ్ళలేదు, కానీ తప్పకుండా ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకోగలిగారు. కేవలం జనసేన పార్టీలో ఈరోజు చాలామంది మహిళామణులు కానీ జన సైనికులుగా కార్యకర్తలుగా జనసేన పార్టీ కోసం నడుం బిగించిన వాళ్ళంతా కూడా ఈరోజు ఎందుకు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు? బాహ్యంగా బహిర్గతంగా నేరుగా తెలుగుదేశం నాయకులని దుయ్యబడుతున్నారు. ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటి? అయితే పవన్ కళ్యాణ్ యొక్క స్థితి గతి చూస్తే ఆయన మాట్లాడుతున్నట్టుగా లేదు, ఆయన్ని మాట్లాడిస్తున్నట్టుగా ఉంది. జనసేన సభలో జనసేన వాళ్ళు మొన్న ఏదో మీటింగ్ చేసినప్పుడు తను వెళ్ళగక్కినటువంటి బాధ తన గుండెలో ఏదైతే ఉందో అది మొత్తం బయటపెట్టి కామ్గా ఉన్నాను అంటే దాని అర్థం ఓడిపోయానని కాదు అని అన్నాడు. ఒకానొకనాడు ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక నేను అవసరమైతే ప్రతిపక్ష స్థాయిలో కూడా కూర్చుంటాను అన్నాడు. ఒకానొకనాడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా 11 మంది నాకు 1100 మందిలా కనబడుతున్నారు అన్నాడు. ఇవాళ జనసేన మీటింగ్లో మీరు చేసేవన్నీ నేను చూడట్లేదు అని అనుకోకండి, నాకు తెలీదు అని అనుకోకండి, నేను పట్టించుకోవట్లేదు అనుకోకండి. జనసేన నాయకులకి కలిగే ఇబ్బంది ప్రతి ఒక్కటిని నేను గమనిస్తూనే ఉన్నాను అని అన్నాడు.
దీన్ని దేనికి సంకేతంగా తీసుకుంటారు? కానీ అదే సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు టీవీకే పార్టీ విజయం తమిళనాడులో దాంతో కంపేర్ చేస్తూ నాకు సజెషన్లు ఇస్తున్నారు చాలామంది. సజెషన్లు ఇచ్చేది ఎవరు? జన సైనికులే ఆయనకి. అలా మీరు ఎందుకు చేస్తుంటే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కదా అని సజెషన్స్ తమిళనాడుతో పోల్చి నాకు ఇస్తున్నారు చాలామంది మా పార్టీలో. కానీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అదేదో సామెత ఉంది, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి ఏంటి అని ఏంటని చెప్పి. అంటే ఇక్కడ దాన్ని అంతవరకు ఆరాధించినటువంటి వెన్నంటి నిలిచినటువంటి కాపు సామాజిక వర్గాలని కుక్కలతో పోల్చారా అనే ఒక ఆగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినప్పుడు పార్టీ ఆరంభం నుంచి కూడా ప్రజారంజకంగా ఉపయోగకరంగా కాకుండా స్వలాభం కోసమే ఆ పార్టీ నడిచింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే నడిచింది ఆ రోజు. కాబట్టి ఎప్పుడైతే ప్రజల కోసం కాకుండా పార్టీ స్వలాభాల కోసం ఉంటుందో ఆ పార్టీ నిలబడదు, అది ఎప్పటికీ నిలబడదు. అదే జరిగింది. ఇప్పుడు జనసేన యొక్క పార్టీ బీజేపీలో విలీనమవుతుందా లేక ఒంటరిగా పోరాడుతుందా ఈ విషయం మీకు ఇంకో సంవత్సరంలో తెలుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కాపులు మీరంతా నన్ను గెలిపించండి, ఒకసారి సీఎంను అవుతా అని అడగడం జరిగింది. నేను సీఎం అవ్వడం కోసం నేను రాలేదు అని అనడం కూడా జరిగింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో ఒక అనిశ్చితి వస్తుంది. అసలు ఏమిట్రా నాయన, మనం ఏ పార్టీలో ఉన్నాం, ఎవరికి పనిచేస్తున్నాం? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉంటాను అంటే 15 సంవత్సరాలు భుజం మీద పల్లకి మోస్తూనే ఉంటాము మన బతుకంతా అని అనుకోవడం కూడా జరిగింది చాలామంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎన్నో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రభుత్వపరమైన అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు వాళ్ళ మీద. వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు మొన్న జరిగిన సభలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. ఏమన్నారు? నా జనసేనలో నా జన సైనికులు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నా, సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తానన్నాడు. దీన్ని ఏ రకంగా చూస్తారు? సో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కవైన విధానమైనటువంటి స్థితిగతుల్లో ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఎంతోమందిని, ఒక జనసేనని కాదు కూటమి నాయకుల్ని కూడా ఒక ఆశ్చర్యానికి ఒక సందేహానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఎవరి తరపున నిలబడతాడు? కాసేపేమో కాపులంతా ఒకటే అంటాడు, కాసేపేమో మీ కాపుల వల్ల నేను డిప్యూటీ సీఎం కాలేదు అంటాడు, కాసేపేమో అసలు నాకు కులాలతోనే పని లేదంటాడు, కాసేపేమో హైందవ ధర్మాన్ని నేను అనుసరిస్తాను కానీ అన్ని మతాల వారిని నేను ప్రేమిస్తాను అంట. ఈ రకమైనటువంటి విధానంలో ఇంకే రకమైన నిర్ణయాలు వస్తాయో అర్థం కావట్లేదు ఈయన నుంచి అని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన నాయకులు మొన్న మీటింగ్లో కూడా మాట్లాడిన తర్వాత, సో ఇప్పుడు మేము పల్లకీ మోయడానికి భుజం మీద సిద్ధపడి ఉండాలా అంటే మేము 15 సంవత్సరాలు మీరు అన్నట్టుగా ఇంకోళ్ళకి మేము ఊడిగం చేస్తూనే ఉండాలా అనే ఒక ఆశ్చర్యానికి లోనై సందేహానికి లోనై పార్టీలో ఉండాలా పోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. మీరు లాస్ట్ టైం చెప్పారు టీవీకే పార్టీ అధినేత విజయ్కి యోగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారని. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఉంది, అది అంత గొప్ప చరిష్మా అయితే కాదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏంటంటే ఫర్ సర్టన్ టైం, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ కంట్రీకో ఎక్కడికో వెళుతున్నారు, అప్పటిదాకా డిప్యూటీ సీఎం గారే ముఖ్యమంత్రిగా, అది వేరు, డిప్యూటీ సీఎంఏ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటారు, బాధ్యత అది కావచ్చు. ముఖ్యమంత్రి అనబడే విధానం మాత్రం ఉంది కానీ ఎక్కువ కాలము లేదు, ఎక్కువ అదొక టర్ము లేదు కదా. నేరుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా, యోగం ఉందా లేదా అని అడుగుతున్నా. కష్టం.
అదే అడుగు. కష్టం కష్టం ఇప్పుడు కష్టం అసలు. ఇప్పుడు ఏదైతే విజయ్ అనే నేను అనే ఒక మాట విన్నాము, నేను మీకు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవును విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు. పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వింటామా లేదా? కష్టం అండి. ప్రస్తుతం అసలు సమయం ఎంత శత్రుత్వ భావంతో ఉంది అంటే జనసేన నాయకులే జనసేన పార్టీలో నుంచి తెలుగుదేశం వైపు వెళదామా వైసీపీ వైపు వెళదామా అనే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ నేను మీకు గతంలోనే చెప్పా, ఖచ్చితంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది, మీకు సాక్ష్యం కూడా పంపించా. ఖచ్చితంగా జంపింగ్ జపాకులు స్టార్ట్ అవుతారు అని చెప్పా, అది కూడా జరిగింది. ఇవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దీ మీరు అన్నీ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని మరోసారి వింటామేమో కానీ పవన్ కళ్యాణ్ అనే నేను అని మొట్టమొదటిసారిగా ఎన్నికల ఫలితాల్లో వినడం అనేది కొంత కష్టకాలం ఇప్పుడు అసలు లేనేలేదు. రైట్. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా 2 నెలల క్రితం ఒకసారి చేశారు ఈ వ్యాఖ్యలు సంతానం గురించి. ఇప్పుడు మళ్ళీ చేశారు వ్యాఖ్యలు. 3వ సంతానం కంటే 30,000, 4వ సంతానం కంటే 40,000 పారితోషికం ఇస్తామని. సో ఎక్కడికి పోతున్నాం మనం? ఏంటి ఎలాంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? రోడ్డున పడేయడమే అందరినీ. నేను ఇది మాత్రం పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, చాలా తప్పు మాట. ఇప్పుడు వారు ఏదైతే చెప్పారో వాళ్ళ ఇళ్లలో చేస్తారా ఆ పనులు? వాళ్ళ కుటుంబాల్లో చెప్పగలరా? వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పగలరా? మనం చెయ్యగలమా లేదా ఆలోచించి ఇతరులకి చెప్పాలి. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఒక వ్యక్తి తను ఎంతగా పోషించగలడు, తన భార్యాబిడ్డల్ని ఎంతమందిని పోషించగలడు అనే ఒక ఆలోచన చేసి తదుపరి అడుగులు వేస్తే మంచిది. ఒకానొకనాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలోకి వెళ్ళి చెక్ చేయండి, 3 వద్దు 2 ముద్దు, 3 వద్దు 2 ముద్దు అనేది ఒక స్లోగన్ చెప్పారు. సో కుటుంబ నియంత్రణని ఆ రోజు విపరీతంగా సపోర్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఎన్నికల కోసమే కదా ఇదంతా. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఒక పేదవాడు డబ్బు కాచపడి పిల్లల్ని కంటాడు, కరెక్టే. వాళ్ళ బాగోగులు, చదువులు, జీవితాలు, భవిష్యత్తు ఎవరిస్తారు? మీరేమీ ఇంకో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండరు కదా. మీరన్నీ ఇవ్వడానికి మీరు ఉండరు కదా ముఖ్యమంత్రిగా. రేపు మీరు ఉండనప్పుడు వీటి పరిస్థితి ఏంటి? ఇది మాత్రం ప్రతి దంపతులు మీ స్థాయి, మీ అర్హత, మీ యొక్క ఆలోచన, మీ తెలివి అన్నిటినీ కూడగట్టుకొని మీరు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ అత్తమామల్ని ఇంతమందిని చూసుకోవాలి అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలో ఆలోచించి తదుపరి 1, 2, 3 ఆలోచించుకోండి. కానీ ఒక్కసారి వచ్చే 30,000 కోసం 30 ఏళ్ల పాటు దరిద్రాన్ని మాత్రం అనుభవించకండి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించి? నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కరెక్టే. అసలు ఇప్పుడు 1, 2 ఉన్న తర్వాతనే చాలా కష్టంగా ఉంటుంది. 1, 2 ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది. 3, 4 కానండి నేను డబ్బులు ఇస్తాను అనే మాటలో దరిద్రాన్ని ప్రోత్సహిస్తున్నామేమో అనిపిస్తోంది. ఆయనే అన్నారుగా, ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు, నేను హామీలు పూర్తి చేయలేనని. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎక్కడి నుంచి వస్తారు 30,000, 40,000? ఎవరిస్తారు మనకి? అమరావతి కోసం చేసే లక్షల కోట్ల సొమ్ము గురించే ఈరోజు దాకా ఎవరికి దిక్కులేదు. ఏ డబ్బు ఎడిపోతుంది, ఏ రూపాయి దేనికి ఖర్చు అవుతుంది, దేనికి ఎంత టెండర్ వేశారు అని ఈరోజు దాకా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఫ్రీ బస్సు కేవలం ఊర్లలో పెట్టారు కానీ రాష్ట్రం అంతా పెట్టల. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? సో కాబట్టి ఏదైనా సరే ఆ భార్యాభర్తలకి, ఆ దంపతులకి నేను చెప్పేది ఏంటంటే, మీ శక్తి కొలది మీరు ఎంత చేయగలిగితే అంత, మీరు ఎంత చూడగలిగితే అంత. మీ శక్తి కేవలం ఒకళ్ళే అయితే ఆ ఒక్కళ్ళనే అలరారుకుంటూ చూసుకోండి. 2 చాలు, మీరిద్దరు మీకిద్దరు చాలు. చక్కగా మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. రేపు పిల్లల్ని కని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, కళ్యాణ్ బాబు చెప్పాడని, మళ్ళీ ఇంకో సుబ్బారావు, వెంకారావు చెప్పాడని మీరు పిల్లల్ని కంటే ఆ క్షణంలో ఓకే ఒప్పుకుంటా, ఆ క్షణంలో 30,000, 40,000 ఇస్తారు. 30 ఏళ్ళు ఇస్తారా? అన్నీ చేస్తారా? అసలు 30 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుందా?
ఇది ఆలోచించి ప్రజలు పార్టీలకు అతీతంగా మీ శక్తి సామర్థ్యాలని చూసుకొని ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి తల్లిదండ్రులుగా, మంచి కొడుకు కోడలుగా, మంచి కూతురు అల్లుడుగా, మంచి అమ్మా నాన్నలుగా శ్రేయస్కరంగా ఉండాలని, గతంలో ఏ పథకాలైతే పేదవాడిని నిలబెట్టాయో ఆ పథకాలు మళ్ళీ వస్తాయి. మళ్ళీ మీ జీవితంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, వైద్య ఆరోగ్యశ్రీ ఉంటుంది, అందరికీ ఉపాధి ఉంటుంది, ఖచ్చితంగా భూమి ఇళ్ల పట్టాలు ఉంటాయి, వసతి గృహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయి. నిదానంగా ఉండండి. ఇది నేను చెప్పగలను. రైట్. ఇక లాస్ట్ టైము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు వేగిపోయినాయి పార్లమెంట్లో. ఒకటి డీలిమిటేషన్, రెండవది మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి జూన్ నెలలో మళ్ళీ 2 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుంది. సేమ్ రిజల్ట్ అదే వస్తుంది. ఈసారి దాని పరిస్థితి ఎలా ఉండిపోతుంది? అంటే ఇప్పుడు ఉన్న సమయాన్ని బట్టి అయితే దానికి ఎవరు సుముఖత చూపించట్లా, నెగిటివిటీనే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మహిళా బిల్ డీలిమిటేషన్ మహిళా బిల్లుని ఎక్కువగా సపోర్ట్ చేయాలి, తర్వాత డీలిమిటేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వందల మంది ప్రముఖులు వాళ్ళే ఇష్టపడరు. అందుకే వీగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో. ఎందుకు రిపీట్ అవుతుంది? ఒకవేళ అదే వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్ని రోడ్డున పడేసుకోవాలని అనుకోరు. ఈ బిల్స్ పాస్ అయితే ఖచ్చితంగా చాలామంది చాలా రకాలుగా నానా గడ్డి తినాల్సి వస్తుంది 6 నెలల పాటు. ఈ సంగతి కూడా తెలుసు వాళ్ళకి. అందుకే ఆచితూచి అడుగు వేస్తున్నారు. రేపు మళ్ళీ ఇవి వీగిపోయినా మనమేం ఆశ్చర్యపోవక్కర్లా. అండ్ దానికి మూలం ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. కాబట్టి కొంచెం ఇది మళ్ళీ దాని సమయం వచ్చినప్పుడు అడగండి, తప్పకుండా ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే సుముఖత లేదు. మొత్తం కేంద్రంలో పార్లమెంటులో 100కి 90 మంది సుముఖత లేదు, అంతా విముఖతే. రైట్. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇది వచ్చిందంటే మన నెత్తినెక్కి కూర్చుంటారా నాయన, మనకు అవసరమా ఇదంతా అని అనుకుంటారు. కాబట్టి అది వీగిపోవడానికే ఆస్కారం ఉంది. రైట్.